కానీ ఒక్కడు మాత్రం మళ్ళీ చెప్తున్నాను, మీరు అరెస్ట్ చేసుకుంటారా, కేసులు విత్డ్రా చేస్తారా, చెయ్యరా, అది మీ ఇష్టం. మేము మాత్రం మాట్లాడుతూనే ఉంటాం. వీ విల్ డై బట్ వీ విల్ నాట్ గివ్ అప్ అవర్ రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేది మా మాట. చావనన్నా చేస్తాం కానీ మాట్లాడే హక్కుడు వదులుకోము. నీకే అణిచివేత వేసినా దానికి మేము సిద్ధం. సంతోషం. మీరు వస్తారంటే చెప్పండి, టైము ప్లేస్ కూడా చెప్పండి, ఆడికి వస్తా, కావాలంటే అరెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాదు, కరుణుడి గట్టిన తీవ్రవాది, నక్సలైట్, బీజేపీకి వ్యతిరేక వాది, మేధావి కాదు, దేశంలో కమ్యూనిస్టు రక్తాన్ని తాగినటువంటి వ్యక్తి. నేను ఇవాళ చెప్తున్నా, అతను మేధావని ఎవరని అంటే మనకు సరైనటువంటి ఆలోచన లేదని మేధావిగా కోటేసుకున్నాడు అంతే. చాలా మంది కోట్లు వేసుకుంటున్నారు, మన ఊళ్ళో కూడా కోట్లు వేసుకుంటారు. అలాంటి మేధావి అడిగే రైట్ ఏంటంటే, నువ్వు కమ్యూనిజాన్ని స్వీకరించావు, ఇవాళ కమ్యూనిజం దమ్ముందని అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఒక రాష్ట్రం ఉందా ఈ దేశంలో? అన్ని పోయిన తర్వాత ఇది స్వీకరించారంటే మేధావులు అయిపోయారు. పోయింది, కమ్యూనిజం అంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు మేధావి అయిపోయాడు, టీవీలు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఏంటి ఉపయోగం ఏంటి? నీ రాష్ట్రాలనే కాపాడుకోలేనోడు పోయి నువ్వు ఎవరికి ఉపన్యాసం చెప్తావయ్యా? నీ కమ్యూనిజాన్ని కాపాడుకోలేనోడి ఎవరికి ఉపన్యాసం చెప్తావు? దేనికి నీ మేధావితత్వం అని అడుగుతున్నాను నేను. ఎవరిని చూతులు గుచ్చుతావని అడుగుతున్నా. మా మీద వ్యతిరేకి మాట్లాడతాడంతే, దట్స్ ఆల్. నేను సుందరయ్య గారి ఇంటికి వెళ్ళాను, కాళ్ళకి నమస్కారం పెట్టాను. చాలా మంది ఇంటికి వెళ్తాం, చికెన్ తిని ఆయన ఇంటికి వెళ్తాం. ఒరే బాబు, నువ్వు కమ్యూనిస్టు కాదు, నువ్వు క్యాపిటలిస్టు అని అడుగుతాను. కమ్యూనిస్టుల వాళ్ళు వెళ్తాం, వెళ్తే తప్పేంది? కమ్యూనిస్టులతో స్నేహం చేస్తాం. ఆడ అపర మేధావులుగా మీలాంటిలో గుర్తింపు పొందారు కాబట్టి వెళ్తారు, ఆయనకి వెళ్ళి ఓ ఛాయ్ దాకా వస్తారు. ఒరే బాబు, నువ్వు కమ్యూనిస్ట్గా ఉండకో, నువ్వు మారని లోపల చెప్పిపోతున్నావు, అది బయటికి చెప్పాలంటే. అలాంటి వాడి దగ్గరికి కూడా వెళ్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు నన్ను ప్రశ్నించాడు. ఏమన్నాడంటే, ఏమండి వీర్రాజు గారు, మీరేంటండి పీడీపీతో పొత్తు పెట్టుకున్నారండి అని అడిగాడు. ఏ పార్టీతో? పీడీపీ. ఎక్కడ ఉంటుంది అది? జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. దేశానికి అవసరం అయితే మేము హైదరాబాద్లో ఉన్న ఓవైసీతో కూడా పొత్తు పెట్టుకుంటా ఉన్నాను నేను. అలాగే ఆడింటికి వెళ్ళాము. ఏంటి పెద్ద తప్పేంటి? దేశం కోసం, మా పిల్ల పెళ్లి కోసం వెళ్తామేంటి ఆయన దగ్గరికి? మధ్య భలే చెప్పారు.